హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు వీడియో ఏంటంటే డే వ్లాగ్ అనమాట. ఇంకా మార్నింగ్ అయితే కింద అయితే పూలు వచ్చాయన్నమాట, అందుకని తీసుకుందామని వెళ్తున్నాము. ఇంకా నేను వెళ్తే బూమర్ అరుస్తుంది కదా అనేసి దాన్ని కూడా తీసుకొని వెళ్తున్నాను. డోర్ ఓపెన్ అవ్వట్లేదని చూసారా ఎట్లా చేస్తుందో. ఇంకా ఓపెన్ అవ్వకముందే దూరేస్తుంది. మా అపార్ట్మెంట్లోకి అయితే పూలు వస్తాయన్నమాట. 3 times వస్తాయి వీక్లీ. బయటికి వెళ్ళి తెచ్చుకోవాల్సిన పని లేదు, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇంకా పూలు అయితే తీసుకుంటున్నాను. ఇది మార్నింగే అన్నమాట, 6 o'clock అప్పుడు. ఇంకా క్లైమేట్ చూసారా ఎలా ఉందో, వర్షం పడిందన్నమాట. ఇంకా అపార్ట్మెంట్లో అయితే మంచిగా చెట్లన్నీ వేశారు, చాలా బాగున్నాయి. ఇలా చుట్టూ అయితే చెట్లు పెట్టారు, చాలా బాగుంటుంది కింద అయితే. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందైతే చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కంపల్సరీగా లైక్ అయితే చేయండి. కొత్తగా అయితే చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదంతా కింద కార్ పార్కింగ్ అన్నమాట. చాలా స్పేసియస్గా అయితే ఉంటుంది అపార్ట్మెంట్స్లో అయితే. కింద వాకింగ్ చేయడానికి అంతా అయితే చాలా బాగుంది. ఇంకా పైకి అయితే వెళ్తున్నాము. డోర్ ఓపెన్ అవ్వనివ్వదు, బూమర్ అయితే ముందే దూరేస్తూ ఉంటుంది. ఇంకా గేట్ తిమ్మని చూస్తూ ఉంది. ఇంకా పిల్లలు అయితే రెడీ అవుతున్నారు, నేనైతే ఇంకా లంచ్ ప్రిపేర్ చేయాలి. ఎగ్స్ అయితే బాయిల్ చేస్తున్నాను. ఇంకా మా ఇంట్లో అయితే ఎక్కువ ఎగ్స్ తింటూ ఉంటారనమాట, అందుకని ఇదైతే ఎగ్ బాయిలర్ అయితే తీసుకున్నాను, చాలా బాగుంది. 6 eggs అయితే ఉడికించుకోవచ్చు. నార్మల్గా అయితే మనం ఉడికించేటప్పుడు అయితే పగిలిపోవడం, ఇంకా మనం ఇంకా అది ఉడకక ముందే తీసేయడం అలా చేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఇదైతే చాలా బాగుందండి ఎగ్ బాయిలర్. ఇదైతే అమెజాన్లో అయితే తీసుకున్నాను. కరెక్ట్గా అయితే ఉడుకుతుంది అనమాట, టైం కూడా ఎక్కువ పట్టదు, 5 minutes పడుతుంది అంతే. చిన్న కప్పు అయితే ఇస్తారనమాట, ఆ కప్పుతో అయితే వాటర్ పోసేసి బటన్ ఆన్ చేయడమే. ఇంకా ఆటోమేటిక్గా అది బాయిల్ అవ్వగానే ఆఫ్ అయిపోతుంది అనమాట. నాకైతే చాలా నచ్చిందండి. 5 minutes అనమాట, టైం కూడా ఎక్కువ తీసుకోదు. ఎగ్స్ కూడా పర్ఫెక్ట్గా ఉడుకుతాయన్నమాట. స్టీమ్ అంతా అలా బయటకు వచ్చేస్తూ ఉంది చూడండి. అయిపోయింది, ఆటోమేటిక్గా అదే ఆఫ్ అయిపోతుంది అనమాట. ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ కట్టడం అంతా అయిపోయింది. కాసేపు అయితే రిలాక్స్గా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ చేసే టైంలో కంపల్సరీగా టీవీ అయితే చూస్తాం కదా. ఇంకా బ్రేక్ఫాస్ట్ తర్వాత అయితే మొత్తం కిచెన్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మసాలా కర్రీస్ ఏవైనా చేసినప్పుడు ఎక్కువగా జిడ్డు పడుతూ ఉంటుంది.
ఇంకా అది అలాగే పెట్టేసామంటే మళ్ళీ ఇంకా లంచ్ ప్రిపేర్ చేయడానికి అప్పుడంతా నీట్గా ఉండదన్నమాట. ఇంకా కిచెన్ మొత్తం అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇంకా వర్షాకాలం కదా, మొత్తం అంతా తడి లేకుండా కిచెన్ అయితే నీట్గా అయితే పెట్టుకోవాలి, లేకపోతే దోమలన్నీ ఎక్కువగా వస్తూ ఉంటాయి ఇంట్లోకి అయితే. మనమైతే ఇదొక అలవాటు చేసుకోవాలన్నమాట. కుకింగ్ అయిపోగానే కిచెన్ అంతా క్లీన్ చేసి నీట్గా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఎక్కడెక్కడ సర్దేసుకొని ఇంకా కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ ఇంకా కిచెన్ అయితే ఇలా ఉంది. ఇంకా తర్వాత అయితే ఇప్పుడు శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది కదా, ఇంకా కొంచెం అయితే క్లీనింగ్ చేసుకుంటున్నాను. ఒకటే రోజే మొత్తం అయితే చాలా ఇబ్బంది అయిపోతుంది కదా, చాలా పెద్దదన్నమాట హౌస్, అందుకని కొంచెంగా అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఇదైతే నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టానన్నమాట, వచ్చింది, చాలా బాగుందండి. ఇలా క్లీన్ చేసుకోవటానికి మైక్రో ఫైబర్ అన్నమాట పైన, అది మనం ఇలా దుమ్ము తుడిచేసిన తర్వాత క్లీన్ కూడా వాష్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలాగా వాల్స్ కూడా తుడుచుకోవచ్చు, వాల్స్కి కూడా దుమ్ము ఉంటుంది కదా. ఇలాగా బెండ్ చేసుకొని ఫ్యాన్స్ కూడా మనకు అందదు కదా, అలాగా క్లీన్ చేసుకోవచ్చు అన్నమాట. చాలా బాగుంది ఇదైతే. చాలా పొడవుగా ఇచ్చారనమాట, మనం కింద మళ్ళీ ఏం వేసుకోకుండానే కింద నుంచి అయితే ఇలాగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ఫ్యాన్స్కు చూసారా ఇలా బెండ్ చేసుకొని ఎంత నీట్గా వచ్చేస్తుంది. మన వర్క్ కూడా ఈజీ అయిపోతుంది అన్నమాట. ఇంకా పైన మొత్తం పిఓపి ఉంటుంది కదా, మనం అలా బెండ్ చేసుకొని లోపల కూడా అయితే క్లీన్ చేసుకోవచ్చు అన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా కావాలి అనుకుంటే అమెజాన్లో చెక్ చేయండి, కాస్ట్ కూడా తక్కువే అండి, 250 రూపీస్ ఏమో పడింది. ఇలా వాల్స్ కూడా క్లీన్ చేసుకోవచ్చు, చాలా బాగుంది. ఇంకా తర్వాత అయితే బట్టలన్నీ మడత పెట్టేశాను, ఇంకా ఎవరి వాళ్ళ కబోర్డ్లో అయితే సర్దేయాలి. ఇంకా మాది అయితే 4 మెంబర్స్ కదా, చాలా ఎక్కువగా ఉంటాయి, ఎప్పుడప్పుడే సర్దుకోకుంటే ఇంకా అలాగే ఉండిపోతాయి అన్నమాట. మరి ఎక్కువగా అయ్యాక కష్టపడకుండా ముందే మనం ఎప్పుడు పని అప్పుడు చేసేసుకుంటే చాలా ఈజీ అవుతుంది మనకు కూడా. ఇంకా కబోర్డ్స్లో అయితే సర్దిన తర్వాత ఇంకా పిల్లలు మామూలే కదా, పీకుతూ ఉంటారు, మళ్ళీ సర్దుతూ ఉంటాను నేనైతే. బట్టల పని అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకా పిల్లలు వెళ్ళినప్పటి నుంచి ఇలాంటి పనులన్నీ ఉంటాయి. పిల్లలు ఒకటి తీయాలని పోయి ఇంకా అన్నీ లాగేస్తూ ఉంటారు, మళ్ళీ సర్దుతూ ఉంటాము. ఇంకా బూమరేమో నేను ఏం చేస్తున్నా కూడా చూస్తూ ఉంటుంది, ఏదో వర్క్ చేసుకుంటూ ఉంది అనేసి.
ఇప్పుడు రైనీ సీజన్ కదా, బట్టలు ఆరడం కూడా చాలా కష్టంగా ఉంది. ఇంకా ఇలాంటి పనులన్నీ చేసుకునేసరికి ఆఫ్టర్నూన్ అయిపోతుంది. ఒక 1 అవర్ అలాగా రెస్ట్ తీసుకునేసరికి ఇంకా మళ్ళీ ఈవినింగ్ పిల్లలు వచ్చేస్తారు. ఇలా ఉంటుందండి ప్రతి మామ్కి డైలీ రొటీన్ అయితే. ఈ వీడియో కింద మీకు నచ్చినట్లయితే కంపల్సరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.